పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం చేసేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం అరకు లోయలో RITI నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ స్థాయిలో నిర్వహించిన బైక్, ఆటో, కార్ల ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ జంక్షన్ వద్ద నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నెల 18న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అరకు ఎంపీ అభ్యర్థి గుమ్మా తనుజరాణి, అసెంబ్లీ అభ్యర్థి రేగం మత్స్యలింగంను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చేతులు జోడించి అడుగుతున్నామన్నారు. ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నవి అన్నారు. ఈ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన్ని నిలబడి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. పేదల జీవితాలు నిత్యం సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అమ్మఒడి ప్రవేశపెట్టి ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో కూడా 15,000 జమ చేస్తున్నారన్నారు. అమలు చేస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి ముగ్గురు కలిసి. కాబట్టే మనం ప్రజలందరూ కూడా మనం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. అప్రమత్తంగా ఉండండి. వీళ్ళు మళ్ళా మరొకసారి మోసాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే 2014లో కూడా ఈ మూడులోకి వచ్చినప్పటి నుంచి గిరిజన ప్రాంతాల్లో ప్రజలకి మెరుగ్గా వైద్య సౌకర్యం, విద్యా సౌకర్యం, మెరుగైన విద్య, మెరుగైన వైద్యం అందించడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగానే పాడేరులో సుమారుగా, అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో పాడేరులో సుమారుగా 500 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కాలేజీ నిర్మాణం చేయడం జరుగుతుంది. త్వరలో ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్ని, మండలాల్లో ఉన్న హాస్పిటల్స్ ని ఆధునిక పాఠశాలగా, ఆధునిక వైద్యశాలగా మార్చడం కూడా జరిగింది. 2024 మేనిఫెస్టో కూడా ఎంతో అద్భుతంగా బలహీన వర్గాలకు ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క సోదరుడికి, సోదరిమణికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. వేదిక మీద అన్న మనతో పాటు అరకు అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడిన మత్స్యలింగం గారికి, అరకు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న తనుజారాణి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర గారికి 1వ తారీఖు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే విధంగా, వాళ్ళ ఇంటికాడ తలుపు తట్టి 1వ తారీఖు ఉదయం 7 గంటలకే పింఛన్లు అందించే విధంగా గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి కూడా పాలన సాగిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అయితే పింఛన్లు ఎంత లోపలున్నా సరే, తాండాల్లో ఎంత కొండల్లో ఉన్నా సరే పింఛన్లు వాళ్ళకి టయానికి వాలంటీర్ల ద్వారా అందించి వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేస్తున్నాను ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ ముందు చేతులు జోడించి నిలబడటం జరుగుతుంది. ఈ ఎన్నికలు కేవలం మామూలుగా జరిగే ఎన్నికలు కాదు. పేదల భవిష్యత్తుకి ఎవరు అండగా నిలబడతారు, ధనికులు, పోతుందారులు ఏ విధంగా వాళ్ళని తొక్కేయడానికి చూస్తున్నారు అనేది నిర్ణయించుకునే ఎలక్షన్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడి పేదల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారో కూడా మీరందరూ కూడా చూస్తున్నారు. పేదలు ఎప్పుడు ఎక్కడ వాళ్ళ జీవితాల్లో ఇబ్బందులు ఉండకూడదు, పేదల కుటుంబాల్లో సుఖంగా, సంతోషంగా ఉండాలి, నిత్యము వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని ఎన్నో గొప్ప పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు కానంత విధంగా మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పథకాలన్నీ మీకు తెలుసు. అమ్మఒడి లాంటి పథకం గుర్తుపై ఓటు వేసి చెప్పి
పార్లమెంట్ అభ్యర్థికి 2 గుర్తుపై వేయాలని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ చేతులు జోడించి